తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. రైట్ ప్రేమ్, మరి కాసేపట్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ అనేది ప్రారంభం కాబోతోంది. అయితే బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు వివిధ రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఈసీ కూడా కొన్ని సంస్కరణలు తీసుకొచ్చిన పరిస్థితులు, అది కౌంటింగ్ మీద ఎంతవరకు ప్రభావం చూపే అవకాశం ఉంది ప్రేమ్? ప్రస్తుతం ఈ రోజు అటు బీహార్ ఎన్నికల రిజల్ట్ తో పాటుగా కూడా ప్రస్తుతం ఇక్కడ జూబ్లీకి సంబంధించినటువంటి ఉప ఎన్నికకు సంబంధించినటువంటి ఫలితాలు కూడా ఈ రోజు విడుదల కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో అటు ఈసీ కూడా అవసరమైనటువంటి పూర్తి ఏర్పాట్లను కూడా చేసింది. అంటే గతంతో పోల్చుకుంటే ఈసారి కాస్త కట్టుదిట్టమైనటువంటి భద్రతతో పాటుగా కూడా ఈ యొక్క కౌంటింగ్ లో ఎలాంటి అంశాల నేపథ్యంలో అంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఏ విధమైనటువంటి కొత్త ప్రోటోకాల్స్ పాల్గొన్నటువంటి అంశాలపైన కూడా కొత్త నిర్ణయాలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క కౌంటింగ్ సంబంధించినటువంటి యొక్క కేంద్రాల్లో అవసరమైనటువంటి పూర్తి ఆ కౌంటింగ్ కి అవసరమయ్యే విధంగా కూడా అంటే తక్కువ సమయంలో పూర్తిగా ఈ యొక్క కౌంటింగ్ అంతా కూడా పూర్తి చేసే విధంగా అవసరమైనటువంటి ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. ప్రస్తుతం మనం ఇక్కడ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఏర్పాటు చేసినటువంటి ఏర్పాట్లను కూడా చూసుకున్నట్టయితే ఇక్కడ మొత్తం 10 రౌండ్లలో ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ అంతా కూడా పూర్తయ్యే విధంగా అవసరమైనటువంటి ఏర్పాట్లను చేశారు. మొత్తం 42 టేబుల్లను కూడా ఈ యొక్క కౌంటింగ్ కోసం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇందులో భాగంగానే ఒక 42 టేబుళ్లకు సంబంధించి పూర్తిగా అటు ఒక్కొక్క టేబుల్ దగ్గర కూడా 3 సిబ్బంది ఈ యొక్క కౌంటింగ్ లో పాల్గొనే విధంగా కూడా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఈ యొక్క ఆయా పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థుల తరపున ఏజెంట్లను కూడా ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియలో ప్రత్యక్షంగా వీక్షించేందుకు వారి సమక్షంలోనే ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ అంతా కూడా కొనసాగే విధంగా కూడా ఈ యొక్క ఏర్పాట్లను కూడా చేశారు. ప్రతి ఒక్క టేబుల్ దగ్గర కూడా పూర్తిగా సీసీ కెమెరా నిఘా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తిగా కౌంటింగ్ అంతా కూడా ట్రాన్స్పరెంట్ గా ఉండేందుకు కూడా పూర్తిగా అటు రికార్డ్ అయ్యే విధంగా కూడా ఈ యొక్క సీసీ కెమెరాల పర్యవేక్షణలో కూడా ఇదంతా కూడా కొనసాగుతుంది. అంతేకాకుండా ప్రతి ఒక్క టేబుల్ కి కూడా మైక్రో అబ్జర్వర్ ఆఫీసర్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తిగా ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ అంతా కూడా ఈ రోజు ఉదయం 8 గంటలకు ప్రారంభం కాబోతున్నటువంటి నేపథ్యంలో కూడా ఇప్పటికే 6 గంటల నుంచే ఈ యొక్క సిబ్బంది అంతా కూడా అటు సుమారుగా 186 మంది సిబ్బంది ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియలో కూడా పాల్గొనబోతున్నారు. దాంతో పాటు కూడా భారీ పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇప్పటి వరకు ఇక్కడ ఉన్నటువంటి గత 2-3 రోజుల నుంచి ఇక్కడ స్ట్రాంగ్ రూమ్ దగ్గర పర్యవేక్షణలో ఉన్నటువంటి పోలీస్ సిబ్బందితో పాటుగా కూడా అటు పారామిలిటరీ బలగాలు అలాగే మరో 150 మంది లా అండ్ ఆర్డర్ పోలీసులను కూడా మరో కొంతమందిని కూడా ఇక్కడ విధుల్లో కూడా కేటాయించడం జరిగింది. పూర్తిగా ట్రాన్స్పరెంట్ గా ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ అంతా కూడా కొనసాగే విధంగా అవసరమైనటువంటి ఏర్పాట్లను కూడా చేశారు. మొత్తం ఈ యొక్క 42 టేబుళ్ల పైన జరిగినటువంటి యొక్క కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా పూర్తిగా మైక్రో అబ్జర్వర్లతో పాటుగా కూడా అటు జిల్లా ఎన్నికల అధికారి అలాగే ఆర్ఓ కూడా ప్రత్యక్షంగా ఇక్కడ నుండి యొక్క కౌంటింగ్ ప్రక్రియనంతా కూడా ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసేటువంటి ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా అటు ఈ యొక్క కౌంటింగ్ నేపథ్యంలో కూడా ఈ రోజు జరిగినటువంటి ఈ యొక్క కౌంటింగ్ లో భాగంగా కూడా మొదటగా 7 డివిజన్లకు సంబంధించి మొత్తం 407 ఈవీఎం కంట్రోల్ యూనిట్లు కూడా ఉండడం జరిగింది. ఈ యొక్క 407 కంట్రోల్ యూనిట్లకు సంబంధించి మొత్తం 42 టేబుళ్ల పైన కూడా 10 రౌండ్లలో ఈ యొక్క కౌంటింగ్ అంతా కూడా పూర్తి చేసే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఒక్కొక్క టేబుల్ పైన సుమారుగా 8 నుంచి 10 బూత్లకు సంబంధించినటువంటి ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ కూడా కొనసాగుతుంది. మొదటగా అటు ఈ రోజు 8 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా కూడా అటు 101 అటు పోస్టల్ బ్యాలెట్ గా పోలినటువంటి ఆ యొక్క బ్యాలెట్ కు సంబంధించినటువంటి ఓట్లను కూడా మొదటగా లెక్కిస్తారు. సుమారు ఒక 40 నిమిషాల నుంచి 45 నిమిషాల్లో ఈ యొక్క పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ అంతా కూడా పూర్తవుతుంది. అటు 8:45 వరకు కూడా ఈ పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించినటువంటి ప్రక్రియ అంతా కూడా పూర్తవుతుంది. ఆ తర్వాత మరో 15 నిమిషాల్లో అవసరమైనటువంటి అంటే ఈవీఎం సెటప్ అంతా కూడా అటు టేబుల్ మీదకి తీసుకురావడం జరుగుతున్నది. అటు సుమారుగా అటు 9 గంటల వరకు ఈ యొక్క ఈవీఎంల కౌంటింగ్ ప్రక్రియ కూడా ప్రారంభం కాబోతున్నది. అలా ఒక్కొక్క డివిజన్ కి సంబంధించి ఒక్కొక్క రౌండ్ సుమారు 20 నుంచి 30 నిమిషాల వ్యవధిలోనే ఒక్కొక్క రౌండ్ కూడా పూర్తయ్యేటటువంటి విధంగా కూడా ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మొదటి 9 రౌండ్లలో కూడా ఈ యొక్క 407 ఈవీఎం కంట్రోల్ యూనిట్లలో మొదటి 9 రౌండ్లలో 378 ఈవీఎంలను కూడా కౌంటింగ్ పూర్తి చేయబోతున్నారు. ఆ తర్వాత చివరి 10వ రౌండ్ లో 29 ఈవీఎంలను కూడా లెక్కించి ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియనంతా కూడా పూర్తి చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే అటు మొదటగా షేక్పేట్ డివిజన్ నుంచి ఈ యొక్క ఓట్ల లెక్కింపు ప్రక్రియ కూడా ప్రారంభం కాబోతుంది. మొదటగా షేక్పేట్ తర్వాత ఆ తర్వాత వెంగళరావు నగర్, ఆ తర్వాత రెహమత్ నగర్, అలాగే యూసఫ్ గూడ, సోమాజిగూడ, బోరబండ, ఎర్రగడ్డ డివిజన్ తో ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ అంతా కూడా పూర్తి కాబోతుంది. ఈ నేపథ్యంలోనే అవసరమైనటువంటి పూర్తి ఏర్పాట్లను కూడా చేశారు. అంతేకాకుండా ప్రస్తుతం ఈ యొక్క కౌంటింగ్ జరుగుతున్నటువంటి ప్రాంతంలో పూర్తిగా 144 సెక్షన్
కూడా విధించడం జరిగింది. అంతేకాకుండా గెలుపు ఓటములు డిసైడ్ అయిన తర్వాత గెలిచినటువంటి వారు ఎలాంటి ఇక్కడ సంబరాలలో భాగంగా కూడా ఎలాంటి టపాసులు కాల్చడం లాంటి విషయాల్లో కూడా తగు జాగ్రత్తలు తీసుకుని వాటన్నింటిని కూడా నిషేధించడం జరిగింది. అంతేకాదు ఈ యొక్క 144 సెక్షన్ పరిధిలో కూడా పూర్తిగా మద్యం దుకాణాలను కూడా కౌంటింగ్ పూర్తయ్యేంత వరకు కూడా పూర్తిగా ఈ యొక్క మద్యం దుకాణాలను కూడా తెరవకుండా అవసరమైనటువంటి చర్యలు తీసుకోవడం పాటుగా కూడా పూర్తిగా ఈ యొక్క యూసఫ్ గూడ పరిధిలో ఈ యొక్క కౌంటింగ్ జరిగేటటువంటి సమయం అంతా కూడా పూర్తిగా 144 సెక్షన్ నేపథ్యంలో కూడా మొత్తం లా అండ్ ఆర్డర్ పరిధిలో ఉంది. ఏదేమైనప్పటికీ కూడా సుమారుగా ఈ యొక్క కౌంటింగ్ ప్రారంభమైన 2-3 గంటల్లోనే పూర్తిగా ఈ యొక్క రిజల్ట్ ఒక డిసైడ్ అయ్యేటువంటి విధంగా కూడా వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. అంతేకాదు ప్రతి హాఫ్ అన్ అవర్ కి కూడా ఇన్సైడ్ నుంచి ఒక రౌండ్ కి వచ్చేటటువంటి యొక్క రిజల్ట్ ని కూడా ప్రత్యక్షంగా బయటికి అనౌన్స్ చేసేటటువంటి ఏర్పాట్లను కూడా అటు ఎన్నికల అధికారి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. పోస్టల్ బ్యాలెట్స్ రిజల్ట్స్ ఎంతసేపట్లో వచ్చే అవకాశం కనిపిస్తోంది? అంటే పోస్టల్ బ్యాలెట్లు కేవలం అంటే ఇక్కడ 109 పోస్టల్ బ్యాలెట్లకు గాను కేవలం 101 మాత్రమే పోలైనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ అంతా కూడా సుమారుగా 40 నుంచి 45 నిమిషాల్లోనే ఈ యొక్క ఎన్ని పోలయ్యాయి, ఎవరెవరికి పోలయ్యాయి అనేటువంటి అంటే దాంట్లో వ్యాలిడ్ ఎన్ని ఉన్నాయి, ఇన్వాలిడ్ ఎన్ని ఉన్నాయి అనేది కూడా తెలిసిపోతుంది. ఆ యొక్క వ్యాలిడ్ ఉన్నటువంటి ఈ యొక్క పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కూడా ఏ పార్టీకి ఎన్ని వచ్చాయని చెప్పేసి సుమారు ఒక 40 నుంచి 45 నిమిషాల్లో కూడా ప్రకటించేటటువంటి అవకాశం ఉంది. శ్రావణి. రైట్ ప్రేమ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.